తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది.